నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు నాగమణి గారు. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, అలాగే ఇంకొకటి ఏంటి అంటే ప్రజెంట్ మనం కలియుగంలోనే చూసుకున్నట్లయితే చాలామంది భక్తి మార్గం వైపు ప్రయాణిస్తున్నారు. మనం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్ళినట్టయితే అంత భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు కాదు. గుడికి వెళ్ళారు, ఇలా వెళ్ళారన్నా కానీ భక్తురాలు అది ఇది అని అంటే ఒక్క వేలో చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు భక్తి మార్గంలోనే వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలోనే భక్తి చైతన్యం వైపు పయనిస్తున్నారు కదా. ఇంకా మనలో ఉన్న భక్తి చైతన్యం బయటికి రావాలి అంటే మనము ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? ఇదివరకు రోజుల్లో అంత ఉరుకులు పరుగులు పెట్టేవాళ్ళు కాదు. ఉన్న దాంట్లో సర్దుకుపోవటం, ఉన్న దాంట్లో సంతృప్తి చెందటం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్టా కాదమ్మా. కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు పరుగులు పెడుతున్నారు. చాలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు పరుగులు పెడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు పరుగులు దేనికి పెడుతున్నారు? సంపాదన కోసం, డబ్బు సంపాదించుకోవటం కోసం. సొంత ఇల్లు ఒకటి ఉండాలి, కారు ఉండాలి. ఇప్పుడు కారు దగ్గర నుంచి ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రతిదీ నిత్యావసరం అయిపోయింది. ఇది లగ్జరీ లైఫ్ అయిపోతుంది. లగ్జరీ అని కాదు, నిత్యావసరం అయిపోయింది. లగ్జరీ అని కూడా ఆలోచించట్లేదండి, నిత్యావసరం. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళంటే అమ్మ, ఓకే నేను నా కుటుంబం తినడానికి మాకుంది, మాకు సరిపడా మాకున్నాయి, చాలు తృప్తి ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళని చూసినా కానీ ఆ కోరిక కలిగేది కాదు. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ లేని కోరికలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి మనుషుల్లో అంటారు? ఎందుకంటే మా అమ్మమ్మ టైంలో, మా అమ్మ టైంలో ఎవరైనా ఏదైనా కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు అని అంటే మా అమ్మమ్మ అనుకునేది, నేను పడ్డ బాధలు నా కూతురు పడకూడదు, నాకన్నా కాస్త మంచి స్థితిలో ఉండాలి అని. అలాగే మా అమ్మ మమ్మల్ని మళ్ళీ నేను పడ్డ బాధలు మా అమ్మాయి పడకూడదు, కొద్దిగా ఉన్నతంగా మంచి స్థితిలో ఉండాలి అని. మళ్ళీ నేను అంతే అనుకుంటున్నాను, నాకన్నా ఉత్తమంగా నా పిల్లలు పై స్థితిలో ఉండాలి, నాకేమన్నా లోటుపాట్లు జరిగినా అవన్నీ భర్తీ చేస్తూ నా పిల్లలకు ఆ లోటుపాట్లు తెలియకుండా వాడిని ఉన్నతంగా పెంచాలి, వాళ్ళకి నేను అన్నీ నోటికి అందివ్వాలి. ఈ ఆలోచన మంచిదే అంటారా? మంచిదే కదమ్మా. ఏ తల్లి అయినా మరి అదే కదా కోరుకునేది. ఏ తల్లిదండ్రి అయినా అదే కదా కోరుకునేది. ఏ తల్లిదండ్రులైనా కానీ పిల్లలు బాగుండాలి అనేసి కోరుకుంటారు. మీరు అన్నది కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే పిల్లలకి నోటి దగ్గరకు అన్నీ అందించాలని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఏంటంటే అదే పిల్లల్ని మనం గారాబం చేస్తున్నామని ఎందుకు అర్థం కావాలి? అది గారాబం కాదండి. తల్లిదండ్రిగా వాళ్ళకి ఏంటంటే మేమెట్టాగో బాధలు పడ్డాం, మేమెట్టా కష్టాలు పడ్డాం, మా పిల్లలు కూడా మేము ఎందుకు పడాలి వాళ్ళు, కాబట్టి ఈ కష్టాలు అనేవి తెలియకుండా వాళ్ళని పెంచుదాం అనని పెంచుతున్నారు. వాళ్ళకి అన్నీ సమకూరుస్తున్నారు చక్కగా. వీళ్ళు కష్టపడైనా రేయింబగలు నిద్రపోకుండా ఒక వ్యవసాయ కుటుంబంలోనే ఉన్నాడు. రైతు రేయింబగలు కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించి ఆ పంట అమ్మి వాళ్ళకి చదువులు చదివించి వాళ్ళు పల్లెటూరులో నానాగచాట్లు పడుతున్నారు ఇవాళ. ఏమండి, ఇంకొక మాట చెప్తాను నేను, ఈ సమయం వచ్చింది కాబట్టి భవాని మీతో నేను పంచుకోవాలి. ఒక పిల్లాడి, వాళ్ళ మగపిల్లాడు చదువుకుంటే తనకి దాదాపు 26 ఏళ్ళు వచ్చేదాకా చదివేనా, 25 లక్షలు ఖర్చు, 30 లక్షలు ఖర్చు పెట్టామండి. మా అబ్బాయికి ఇంకా 26 ఏళ్ళు, 28 కూడా వచ్చేస్తున్నాయి, ఇంకా మా అబ్బాయి చదువుతున్నాడు అనని చదివిస్తున్నారు. నాకు అర్థం కాదండి. 28 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు కావాలి, వాళ్ళు ఉద్యోగంలోకి ఎప్పుడు రావాలి, తల్లిదండ్రిని ఎప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా. కానీ ఈ పిల్లలకైనా మగపిల్లలు, నిజంగా ముఖ్యంగా ఆడపిల్లలు వదిలేయండి, ఆడపిల్లలు ఎప్పుడు ఒక చాటు బిడ్డలు. తండ్రి చాటో, భర్త చాటో, తల్లి తోడబుట్టిన వాళ్ళ చాటో, ఎవరి చాటునో వాళ్ళ చాటు ఉండాలి, అది తప్పదు. ఆడపిల్లకు మటుకు అది ఉండి తీరాలి, ఉంటేనే ఆమె పరిపూర్ణంగా రక్షణలో ఉంటుంది. కానీ మగపిల్లాడి విషయంలో మగపిల్లాడు ఎందుకు ఆలోచించుకోడు? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నన్ను చదివిస్తున్నారు, నాకు ఇంత జీవితం నాది పోతోంది కదా, నాకు 28 ఏళ్ళు వచ్చేసినాయి, నేను ఎప్పుడు స్థిరపడాలి, ఎప్పుడు ఈ చదువులు పూర్తి చేయాలి, ఎప్పుడు నాకు పెళ్ళి కావాలి, ఎప్పుడు నేను పిల్లల్ని కనాలి, మళ్ళీ నాకు ఎప్పుడు వాళ్ళు చేయూత కావాలి, అసలు ఇంతవరకు కష్టపడి చదివించిన నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు చేయూత కావాలి, వాళ్ళ కష్టాలు ఎప్పుడు చూడాలని ముందు మగపిల్లలు ముఖ్యంగా ఆలోచించట్లేదు. ఓకే, మరి ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆ టైం వరకు ఎందుకు పిల్లల్ని అంతగా చదివిస్తున్నారు అనేసి అని అంటారు? మరి నాకు తెలుసమ్మా, డబ్బు సంపాదన దీని గురించి నేను ఒకటి అంటాను, డబ్బు సంపాదించే వాళ్ళకి చదువుకి ఎటువంటి సంబంధము ఉండదు కదా. ఎంత సంపాదించినా మనిషికి డబ్బు వేస్ట్.
ఎంతవరకు లిమిటు? మీకు ఒక మాట చెప్తాను. నాకు ఒక 10 ఎకరాల పొలం ఉందిరా. మా తాత ముత్తాతల నుంచి 4 తరాల నుంచి ఆ 10 ఎకరాలే ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ తాత ముత్తాతల నుంచి నీకు ఒక 20 ఎకరాల పొలము, ఒక 1 కోటి రూపాయల బిల్డింగు ఉంది సొంత ఊర్లో. ఇప్పుడు మీది 4వ తరంలోనే ఏమో పడ్డావు. ఈ 4 తరాల నుంచి ఈ 20 ఎకరాల పొలాన్ని కానీ, నీకున్న ఈ 1 కోటి రూపాయల బంగ్లా కానీ వాళ్ళని ఏమన్నా సుఖపెట్టిందా? ఆ? ఏమన్నా వాళ్ళకి ఆదుకుందా? ఒక రోజున ఒక గిద్దెడు కందిపప్పు ఇచ్చిందా, బియ్యం ఇచ్చిందా? దేనికండి చిరాస్తులు? ఏం చేసుకోవాలి? ఒకటే మాట, సంతృప్తిగా నిత్య జీవనం మనకి తృప్తిగా జరుగుతూ, తిండికి బట్టకి లోటు లేకుండా, ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏమన్నా సిక్ అయితే, అంటే ఒక జ్వరం వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా, పరిగెత్తాలంటే ఒకళ్ళని చెయ్యి చాచకుండా మనకు అవసరానికి ఏదన్నా కొంత ఇన్కము, ఏమండి, చిన్నదైనా సరే 2 గదులైనా సరే తృప్తికరంగా. కోట్లు కోసి బిల్డింగులు కడుతున్నారు, నాకు అది కూడా అర్థం కాదు. కానీ ఈ రోజులు అందరూ డబ్బు డబ్బు అనే పరిగెడుతున్నారు కదా. అదే నేను అంటున్నా. 2 గదులైనా మనకి ఇల్లు ఉందా లేదా? ఎందుకు ఉండాలి సొంత ఇల్లు అంటే? ఇవాళ మనం కాలం చేస్తే అద్దెళ్లలో ఉంచే తీసుకెళ్ళి బయట పెట్టండి శవాన్ని అంటారు, ఇళ్లలోకి రానివ్వరు. అవి మహానగరాల్లో అదొక దౌర్భాగ్యం. మనకి చాలా దీనస్థితిని అనుభవిస్తున్నారు సొంత ఇళ్ళు లేని వాళ్ళు, ఘోరాతి ఘోరంగా. ఆ శవాల్ని హాస్పిటల్లోనే ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయమ్మా. ఇక వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తాననగా ఆ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్ళి ధన సంస్కారాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తెల్లవార్లు ఆ బాక్సులో అనాథ శవంగా ఉన్న సంఘటనలు నేను ఎన్నో చూసా. అంతకు మించిన శిక్ష అనేది మనిషికి అవసరం లేదు. కాబట్టి ఏం కావాలి మనిషికి? ఉన్నంతలో తృప్తిగా తినటానికి, తిండికి బట్టకి లోటు లేకుండా ఉండటం, చక్కగా ఏదైనా ఒక గూడు ఉండాలి. అది మీకు చిన్నది పాకైనా పర్వాలేదు, మీ గూడు మీకు ఉండాలి. రేకుల షెడ్ అయినా పర్వాలేదు. చక్కగా సంతృప్తి ఉండాలి, తృప్తి ఉండాలి. అరే భవానీ 4 పేటల గొలుసు వేసుకుంది, నేను కూడా వేసుకోవాలి, లేకపోతే పట్టు చీర కట్టుకుంది, నేను కూడా కట్టుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు మనిషికి రాకూడదు. వచ్చాలి అక్కడే పతనం, అక్కడే ఈ పోటీతత్వం పుడుతుంది. ఇంతమంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఈ సిటీల్లో. మన సిటీలోనే చూసుకుందాం. ఎవరైనా తృప్తిగా పిరికిడి మెతుకులు తింటున్నారా? కంటి నిండా నిద్రపోతున్నారా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. ఎవ్వరు పిడికిడి అన్నం మనస్ఫూర్తిగా తింటలేదు, పిట్ట మెతుకులే. అది కూడా ఆదరా బీదరా. ఏం తింటున్నారో అర్థం కావట్లే వాళ్ళకి. పచ్చడి తింటున్నారా, కూర తింటున్నారో కూడా అర్థం కావట్లేదు. తృప్తిగా నిద్రపోతున్నారా? రాత్రి వర్క్ అంతా అయ్యి వాళ్ళు పక్కల మీద నిద్రపోయేసరికి రాత్రి 12, మళ్ళీ తెల్లవారుజామున 5ంటికే లేవాలి. ఎవరు ఉరుకులు పరుకులు వాళ్ళు పెట్టాలి. ఇది ఓపిక లేని స్థితిలో ఏ హోటల్ నుంచో ఎక్కడి నుంచో, పిజ్జా సెంటర్ల నుంచో ఎక్కడి నుంచో ఏవో ఒకటి తెప్పించుకుని తింటున్నారు నానాగడ్డి. ఏంటండి దుస్థితి? అంటే చాలామంది కూడా ఏంటి అంటే అమ్మ, చేసిన అప్పులు తీర్చుకోలేక డబుల్ డ్యూటీస్ చేసుకుంటూ ఈ ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు అయిపోతున్నారు. నేను అనేది అప్పులు చేయటం దేనికి? అంత ఇదిగా చదివించడం దేనికి? ఒక్కటే మాట, చదువుకి సంపాదనకి ఎటువంటి సంబంధం ఉండదు. సంపాదించుకోవాలని ధ్యాసున్నవాడు ఎక్కడైనా సంపాదించుకుంటారు, ఎలా అయినా సంపాదించుకుంటారు. కష్టపడే గుణతత్వం అనేది ఉండాలి మగపిల్లలకి. నాకు తెలిసి ఇంతంత చదువులు అప్పులు చేసి తల్లిదండ్రి చదివించడం కూడా నాకు అనవసరము. తొందరగా మగపిల్లవాడు ఎక్కడ సెటిల్ అవుతాడు, ఏమండి, ఎక్కడ సెటిల్ అవుతాడు, దేంట్లో పెడితే సెటిల్ అవుతాడు అన్నది ఆలోచించుకుని అక్కడ సెటిల్మెంట్ తొందరగా చేయాలి. వాళ్ళు జీవితం చాలా కోల్పోతున్నారమ్మా. 32 ఏళ్ళు 34 ఏళ్ళు వచ్చేదాకా వీళ్ళు సెటిల్ కాకపోతే, వివాహాలు చేయకపోతే తర్వాత సంబంధాలు కుదరటం లేదు తెలుసా మగపిల్లలకి. ఎంత జీవితం వాళ్ళకి వేస్ట్ అవుతోంది కదా. కాబట్టి ఈ అప్పులు, వీళ్ళు చదివించిన నేరానికి తల్లిదండ్రి చేసిన అప్పులు తీర్చడానికి వీళ్ళ జీవితాన్ని మొత్తం పండం పెట్టేస్తున్నారు మగపిల్లలు. చాలా అసలు చెప్పుకుంటేనండి మానవ జీవితంలో ఒక 7-8 ఏళ్ల నుంచి విపరీతమైన మార్పులు వచ్చినాయండి. ఆ మార్పులు ఏమిటో, అసలు ఆ అర్థం ఏమిటో, ఎందుకు పరుగులు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఏం చేసుకుని పోతామండి సంపాదించి? నాకు తెలియక అడుగుతా. మీరు తృప్తిగా తింటలేదు, కంటి నిండా నిద్రపోవటం లేదు. ఏం చేసుకుంటావు? 10 ఎకరాల పొలం, 1 కోటి రూపాయల బిల్డింగ్ ఏం చేసుకుంటావు? ఎవరికి ఇచ్చిపోతావు? ఇంకా దారుణం ఏంటో తెలుసా భవానీ, మీకు చెప్తున్నాను. పిల్లలు లేని, సంతానం లేని వాళ్ళు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు తెలుసా. నేను మొన్న మధ్య నా దగ్గరకు వచ్చి ఒకళ్ళు చెప్పారు, కెనడాలో ఒక పాప సెటిల్ అయిపోయింది, కూతురు. కొడుకులు 2 విదేశాల్లో సెటిల్ అయిపోయారు. భార్యాభర్తలు 2 ప్రశాంతమైన జీవితం, ఏది కావాలన్నా వాళ్ళు పంపిస్తారు. వెనకాతలు చిరాస్తులు ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది. అయినా సరేట వీళ్ళకి 65 ఏళ్ళు
వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏదో బిజినెస్ స్థాపిస్తే దాంట్లో భారీ నష్టం వచ్చింది. ఈ కాస్త కూస్త ఉన్న ఆస్తులు కొన్ని అమ్మాల్సి వచ్చింది. అప్పుడు దైవం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటారు, స్వామి మాకు ఈ అప్పులు తీసి చేసింది నువ్వు స్వయంకృతాపరాధం. హాయిగా తిని కూర్చోకుండా ఈ వయసుకి ఏదో ఉన్న డబ్బులు పెట్టి కాశీ రామేశ్వరం చకచక కన్నులకి విందుగా చూసే క్షేత్రాలు బోళ్ళన్ని ఉన్నాయి, లేకపోతే వినోదయాత్రలు ఉన్నాయి చక్కగా చూసేవి, మలేషియానో లేకపోతే ఇంకో చోటనో చక్క బ్యాంకాకనో అట్లా చక్కగా సరదాగా తిరగచ్చు ఆ వయసులో భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పుడు లేనిపోయిన మెడకి ఉరి ఒక వ్యాపారం అని పెట్టుకుని అప్పుల్లో కూరుకుపోయి దేవుడా మా అప్పులు. దేవుడు ఏం చేస్తాడండి నాకు తెలియగలుగుతా కదా. ఇలా చాలా రకరకాలుగా ఉరుకులు పరుకులు పెడుతోంది. మీరేదో మాట్లాడారు, దీని బాధ గురించి మీరు మాట్లాడిన విషయం గురించి బాధ కలిగి ఎటో పోతోంది మన వాగ్దాటి అనేది ఎటో పోతోంది. చాలా బాధ కలిగించే విషయాలు జరుగుతున్నాయి అమ్మ ప్రపంచంలో. కానీ నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, ఎందుకంటే మనం మాట్లాడింది కరెక్టే, టాపిక్ కూడా కరెక్ట్గానే వెళ్ళాం. భక్తి మార్గం వైపు నడవాలి అంటే ఎలా ఉండాలి అనేసి అన్నారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు భక్తి మార్గం వైపు నడుస్తున్నారు. అందుకే ఎందుకు నడుస్తున్నారంటే ఈ ఉరుకుల జీవితంలో మేము ఇట్లా నడుస్తున్నాం స్వామి, మాకు చేయూతగా ఉండు, మాకు ఇంకా డబ్బు కలగజేయి, మేము ఇంకా ఎదగాలి, ఉన్నత స్థితిలో ఉండాలని ఈ 7-8 ఏళ్ల నుంచి మార్పు వస్తుందన్నాను కదా. ఈ 7-8 ఏళ్ల మార్పులో ఈ ఉరుకుల పరుకుల జీవితంలోనే భక్తి మార్గంలో కూడా ఉరుకుల పరుకులు పెడుతున్నారు. అదే వచ్చింది. సో ఈ మార్పుకి కారణం ఇది అంటారు. కేవలం అదే. మరి దేనికి నేను చాలామందిని చూశాను. ఎవరైనా ఎందుకు వస్తున్నారంటే దానికే వస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో స్వామి చేయూతనివ్వాలి, ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలన్న విషయంలోనే భక్తి మార్గంలోకి వస్తున్నారు. మంచి మార్పు. అట్లాగే దేవుడు వాళ్ళకి సహకరించి అందరినీ పెద్ద ఉన్నతమైన స్థితుల్లోనే ఉంచుతున్నాడమ్మ. గొప్ప ఆస్తులు లేకపోతే ఏంటండి, ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ సిటీ ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ అడవులు ముళ్ళ ప్రాంతాలు, ఇటు అటవీ ప్రాంతం అమ్మ, ఇక్కడ మాకు దొంగలు కొట్టేవాళ్ళు, ఇక్కడ మేము రావటానికే భయపడతాము అని నాకు చెప్తున్నారు చాలామంది. మరి వాళ్ళు అక్కడ ఎంత అంతస్తులు బిల్డింగులు లేచినాయి, ఎంత సంపాదించకపోతే, జనం ఎంత ఉరుకులు పరుగులు పెట్టకపోతే ఈ సిటీ ఇంత మహానగరంగా మారింది కదా. కాబట్టి భగవంతుడు కూడా తోడు నిలిచాడు. భక్తి మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు కూడా భగవంతుడు తోడు నిలిచారు, అట్లాగే పెడుతున్నారు. కానీ ఈ కోల్పోయిందని తెలుసా, మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఏం కోల్పోతున్నారంటే మనశ్శాంతిని కోల్పోతున్నారు. భార్యాభర్తలు కూర్చుని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవటం లేదు, పిల్లలతో మాట్లాడుకోవటం లేదు, పిల్లల్ని సరదాగా ఎక్కడికైనా తిప్పట్లేదు, ఏం చదువుతున్నావు ఏం తింటున్నావు అని పిల్లల్ని కూడా అడగలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి భక్తి మార్గం మంచిగానే ఉంది, మంచిదే, బాగానే చూస్తున్నా. భక్తి మార్గానికి తగ్గట్టుగానే భగవంతుడు ఇస్తున్నాడు. ఇంకా వస్తుందమ్మా, ఇంకా భక్తి మార్గం వస్తుంది. దానికి మనకి పెద్ద వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు కానీ పెద్ద రంగాల్లో ఉన్నారో వాళ్ళు కూడా విశేషమైన హోమాలు, క్రతువులు, పూజలు. ఇప్పుడు చూడండి, వారాహి అమ్మవారు కొత్తగా, ప్రత్యంగిరా అమ్మవారు కొత్తగా కొత్త విషయాల్ని బయటికి తీసుకొస్తుంటే కొత్తగా జనం కూడా అట్లా వెళ్ళి ఆ అమ్మవార్లని తర్వాత స్వామివారిని ఆరాధన చేయటం అనేది చేస్తున్నారు. ఇంకా మార్పు రావాలి, విశేషంగా హోమాలు జరగాలి, పూజలు జరగాలి. ఇప్పుడు ఇదివరకు దేవీ నవరాత్రులు ఒకటిను, తర్వాత గణపతి నవరాత్రులు ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, శ్యామలా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, దసరా నవరాత్రులు, ఇన్ని నవరాత్రులు కొత్తగా మనం చేసుకోవటం. విశేషమైన దేవతామూర్తులు పురాణాల్లో ఇతిహాసాల్లోంచి కూడా వాళ్ళని బయటికి తీసి ఈ పనులు నెరవేర్చుకోవటం కోసం. ఈ వారాహి అమ్మవారిని కూడా అంతే, మనం 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ప్రత్యంగిరని చూస్తున్నాం. ప్రత్యంగిర అంత క్రితం ఒక 7-8 ఏళ్ల క్రితం నుంచే మనం చూస్తున్నాం. కాబట్టి కొత్త దేవతామూర్తుల్ని కూడా, కొత్త ఏం కాదు, పురాణాల్లో ఉన్న మూర్తుల్నే వాళ్ళందరినీ కూడా తలుచుకోవటం, హోమాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం కూడా మనం చేస్తున్నాం. భక్తి మార్గం చాలా మారింది, యువత కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒక్కసారి భక్తి మార్గంలో నడుస్తూ ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది మాకు మనశ్శాంతిని ప్రసాదించు స్వామి అనేటి తృప్తి చెందటం అనేది కూడా ఉండాలమ్మా. ఓకే అమ్మ, భక్తి మార్గం వైపు జనాలు ఎందుకు అంత పరుగులు తీస్తున్నారు అనే దాని గురించి అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్కారం అమ్మ.